గోదావరి ఇసుకదొందుల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఇసుకదొందులండి రాజమండ్రిలో గోదావరిలో చాలా ఫేమస్. ఇది మసాలా పెట్టి వండాము. ఇసుకదొందులు శుభ్రం చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సర్ జార్లో యాలకి, లవంగి, చెక్క, అదిగోండి మీకు చూపిస్తున్నాం కదా, అవి యాలకులు, లవంగి, చెక్క, కొంచెం గసగసాలు, కొంచెం ఆవాలండి, అవి మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ బాండి వెలిగించుకొని ఇది అదిగోండి ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మేము కొన్ని ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకున్నామండి. అంటే కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇది చింతపండు పులుపు వేసింది కాదు, మసాలాతోని. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. అన్నమంతా ఇంకా గ్రేవీతోని ఆ ఫిష్తోని తింటారు. ఫిష్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. అదిగోండి ఆయిల్ హీట్ ఎక్కాక మేము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాము. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి, కొంచెం పసుపు, అంటే అవి త్వరగా మగ్గిపోతాయని అవన్నీ ఫ్రై చేసుకోండి. అవి బాగా అది కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత అదిగోండి మసాలాలోనే కొంచెం ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసి ముద్ద చేసుకున్నాము. అదిగో మీకు చూపించిన విధంగా అది పచ్చివాసన పోయే వరకు అది ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీ చాలా బాగుంటుంది. చింతపండు గుర్తుపెట్టుకోండి, చింతపండు పులుపు కాదు ఇది, మసాలా కర్రీ. చాలా టేస్టీగా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అవి ఇసుగుదొందులు లైవ్ అండి, బతికినవన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి, 1 స్పూను. స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏ కర్రీకైనాను. అదండి, అలా కొంచెం అది దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం ఎర్రగా రావాలండి. అవి చూసారా, ఆయిల్ అంతా అలా తేలాలన్నమాట. తర్వాత వెంటనే 2 స్పూన్స్ కారం అండి, మీకు తగినంతగా మీరు వేసుకోండి, మీ స్పైసీని బట్టి. మేము చిన్న స్పూన్సే కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాము. మీరు ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అది సరిపోతుంది. అదిగోండి అది కూడా కొంచెం అలా గరిటె పెట్టుకొని కలుపుకున్న తర్వాత చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒక్కసారి ట్రై చేయండి. గోదావరి ఇసుకదొందులు సూపర్ కదా. అవిగోండి అవి అలా వేసేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ గరిట అయితే పెట్టకూడదు, అవి విరిగిపోతాయి. అవి ఫ్రెష్ కాబట్టి మనం వాటర్ వేయగానే ఆ ఇసుకదొందులు అన్నవి గట్టిగా అయిపోతాయి. వేరే పాడైపోతే అది విరిగిపోతాయి అన్నమాట. అదిగోండి మేము ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసుకున్నాము. చింతపండు పులుపు వేయలేదండి, మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు. వెంటనే కొత్తిమీర కూడా వేసుకున్నాము, మీరు మర్చిపోవద్దు. ఇదేంటి చింతపండు వేయలేదేంటి అని అనుకుంటారని చెప్తున్నాను. ఇది మసాలా కర్రీ. చాలామంది అలాగే ఇష్టపడతారు, ఇలాగా ఇష్టపడతారు. కానీ మాకు ఇసుకదొందులు ఇలా ఇష్టం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అదిగోండి ఎలాగా కొత్తమని ఉడుకుతుందో. చేపల కర్రీకి ఆయిల్ అలా పైకి రావాలండి. ఇదో టైప్ ఆఫ్ ఫిష్ కర్రీ అనమాట. మా ఫేవరెట్ డిష్ కూడా చెప్పాలంటే, నాకు చాలా ఇష్టం. మా మరిది మా కోసం కంపల్సరీ గోదావరికి వెళ్ళి అలా లైవ్ తీసుకొస్తారు. చూసారా ఎంత టేస్టీగా ఉందో ఉడుకుతుండగానే. మర్చిపోకండి ఫ్రెండ్స్.